చంద్రబాబు రెండేళ్ల పాలన మోసం, దగ, విద్యార్థులను మోసం చేశాడు, మహిళలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, ప్రజలను కూడా మోసం చేసిన చంద్రబాబు ఈ రెండేళ్లలో ఒక పండగలాగా మీటింగ్ని ఏర్పాటు చేసుకుని నేను అన్నీ చేసేసాను అని అంటున్నాడు. ఏం చేసావు చెప్పు, అన్నీ ఏం చేసావు, రాష్ట్రానికి ఏం చేసావు చెప్పు. 143 ఎన్నికల హామీలు ఇచ్చావు, ఒక్క హామీ అయినా నువ్వు సక్రమంగా నిలబెట్టుకున్నావా చెప్పు. 84 లక్షల మందికి అమ్మఒడి ఇవ్వాల్సింది పోయి తల్లికి వందనం నువ్వు ఎంతమందికి ఇచ్చావు? ఉచిత బస్సు అన్నావు, ఉచిత బస్సు ఓన్లీ పల్లి వెలుగులకు పరిమితం చేశావు. ఎక్స్ప్రెస్ లేదు, లగ్జరీ బస్సులు లేవు. అప్పుడు ఎన్నికలలో ఏ కండిషన్లు పెట్టలేదు, ఎన్నికలు అయిన తర్వాత కండిషన్స్ అప్లై అన్నావు. ఆడబిడ్డ నిధి ఇస్తానన్నావు, ఎక్కడ ఆడబిడ్డ నిధి? ఎక్కడ? ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండితే 1500 ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తానన్నావు. ఎక్కడిచ్చావు? నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, ఎక్కడిచ్చావు? నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చావు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఎక్కడ? నిరుద్యోగులను పక్కాగా ప్లాన్ ప్రకారం మోసం చేసావు. ఉద్యోగులకు కొత్త పిఆర్సీ కమిషన్ వేస్తానన్నావు, వేసావా? పిఆర్సీ కమిషన్ నువ్వు పోనీ డిఏలు ఇచ్చావా? పెండింగ్ డిఏలు ఒక్కటి కూడా లేదు. పక్కాగా ప్రతి ఒక్కరిని రాష్ట్రంలో మోసం చేసింది కాకుండా ఆర్థిక పరిస్థితిని నేను చక్కదిద్దాను అని అంటావు. 2,30,000 కోట్ల పెట్టుబడులు తెచ్చానంటావు. ఎక్కడ తెచ్చావు? ఎప్పుడు తెచ్చావు పెట్టుబడులు? గూగుల్ డేటా సెంటర్లు తీసుకొచ్చావు అన్నావు. ఆ గూగుల్ డేటా సెంటర్లు ఎవరివి? గత ప్రభుత్వంలో 2021లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆదాని డేటా సెంటర్లు కావా అవి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. సచివాలయ వ్యవస్థను నీరుగార్చావు. వాలంటీర్లకు 10,000 ఇస్తానని మోసం చేసి 2,60,000 మందిని రోడ్డును పడేసేసావు. ఈరోజు ఒక్క హామీ కూడా సూపర్ 6 హామీ నువ్వు ఇవ్వకనే ఎన్నికల హామీలు ఎగ్గొట్టింది కాకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అంటున్నావు. 3.45 లక్షల కోట్లు ఇప్పటి వరకు నువ్వు అప్పులు చేసి ఏ రకంగా నువ్వు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచావు చెప్పు. నువ్వు చేసిన అప్పులు, నువ్వు తెచ్చిన అప్పులు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? ఏ అభివృద్ధి కార్యక్రమాలకు నువ్వు ఖర్చు పెట్టావో చెప్పగలవా బాబు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. గత 40 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఎలాంటి వాతావరణం అయితే ఉందో ఇప్పటికీ కూడా ఆ గ్రామాలు అలాగే ఇంకా అధ్వానమైన స్థితిలో రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపు కూడా 16,000 గ్రామాల్లో రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఒక్క రవ్వ కూడా లేదు. రోడ్లు లేవు, వైద్య సదుపాయాలు లేవు, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా లేదు. మరి ఏ రకంగా నువ్వు అభివృద్ధి చేసావు? ఏ రకంగా ప్రజల్ని గట్టెక్కించావు? అబద్ధాలు చెప్పడానికైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఆర్టీసీ బస్సులు పెట్టావు, మనుషులను తోలించుకున్నావు, కోట్లు ఖర్చు పెట్టి 2 ఏళ్ల పాలన గొప్పగా విజయవంతమైంది అని చెప్పుకుంటున్నావు. ఇంత అధ్వానంగా అబద్ధాలు చెబుతూ దొంగ ప్రచారం చేస్తూ ప్రజల్ని నమ్మిస్తూ ఉన్నావంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి లేదు. రావాల్సిన మెడికల్ కాలేజీలు, వచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తిగా రద్దయిపోయాయి. ఉన్న మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసేయాలని ఆలోచిస్తున్నావు. ప్రజా ఆరోగ్యం పూర్తిగా రాష్ట్రంలో దెబ్బతినింది. ఏ హాస్పిటల్లో కూడా మందులు పూర్తిగా లేనే లేవు. అటు విద్యారంగం కుదేలైపోయింది. నీ దెబ్బకు ప్రైవేట్ కళాశాల, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు అమాంతం పెంచేశారు. నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ప్రతి విద్యా సంస్థలో కూడా ఫీజులు ఎంత ఉన్నాయో ఫీజుల మోతతో ప్రజలు భయపడుతున్నారు. ఇది నీ పరిపాలన. ఇక రైతుల గురించి మాట్లాడుకుందామా? రైతులకు ఎరువులు, విత్తనాలు లేవు సకాలంలో, రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతులు ఏడుస్తున్నారు ఈరోజు నీ పరిపాలన చూసి. ఇదేనా పరిపాలన అంటే? రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ వేసావు నువ్వు? ఏ రకంగా ఆర్థిక అభివృద్ధి చెందుతుంది అని చెబుతున్నావు? ఆర్థిక అభివృద్ధి లేదు కదా. ఆర్థికంగా రాష్ట్రం నాశనం అయిపోయింది. ఈరోజు అప్పులు పాలైపోయింది రాష్ట్రం మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. 2 ఏళ్ల పాలన మోసం, దగ తప్ప చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.